నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు తిరుపతి నియోజకవర్గం పరిధిలో తిరుపతి నాయకుల సమక్షంలో జరగడం తెలిసిన విషయం. ఈ యొక్క ఎన్నికలుగా దీంట్లో తిరుపతి నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేసే దిశగా 50 డివిజన్లలో కూడా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు ఒక కమిటీగా తయారవడం, నాయకుల్ని బలోపేతం చేయడం, డివిజన్ వైజు 50 డివిజన్లలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం ఈ యొక్క ముఖ్య కారణం. దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు, ఏ ఎన్నికలు తిరుపతి నియోజకవర్గంలో వచ్చినా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఎన్నికలకు శంఖారావం కూడా, కార్పొరేషన్ ఎన్నికలకు 100 సంవత్సరానికి ముందే ఎన్నికల శంఖారావం కూడా తిరుపతి నియోజకవర్గంలో పూరించడం జరిగింది. దిశ నిర్దేశించడం జరిగింది. నాయకులందరూ కూడా ఉత్సాహంగా రావడం, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో ఊహించినంత కంటే ఎక్కువగా కేడర్ అందరూ కూడా అధ్యక్షులు రావడం, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జనసేన పార్టీని తిరుపతిలో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుపతిలో జనసేన ప్రతి వార్డు నుంచి అధ్యక్షులను, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీస్ని, జాయింట్ సెక్రటరీస్ని మన ప్రీతమ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అలాగే వారందరినీ దిశానిర్దేశాన్ని తెలియజేస్తూ రాబో ఎన్నికలకు సమాయత్తం కావాలని, అలాగే పార్టీని బలోపేతం చేయాలని, వార్డులో ప్రతి వార్డులో కూడా ఎవరైతే ఈ జనసేన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీస్ ఉన్నారో అక్కడ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమైనా సమస్యలు ఆ వార్డుకు సంబంధించిన ఏ సమస్యనైనా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించిన జనసేన ఎమ్మెల్యే గారి పేరుని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలాగా మనందరి నాయకులు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అలాగా ప్రజల సమస్యల్ని తీర్చిన వాళ్ళే నాయకులు అవుతారని, ఒక్క ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు, ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి వార్డులో ఉన్న అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే ఎంత అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఎలాగైతే ఎవరైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారో అలాగా వార్డు అధ్యక్షులు కూడా ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వాటిని పరిష్కరించి ప్రజలకు దగ్గరై జనసేన పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యంగా ఈరోజు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరగడం జరిగింది. అలాగే ఖచ్చితంగా మార్చి 14 ప్లీనరీ సమావేశాలకు మనందరం కూడా సమాయత్తం కావాలని, తిరుపతి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా అక్కడ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి నాయకులందరికీ, తిరుపతి ప్రజలకు అందరికీ కూడా రాబో సంక్రాంతి శుభాకాంక్షలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.